కాంగ్రెస్ పార్టీ కేంద్ర బిందువుగా 26 పార్టీలు కూటమిగా ఏర్పడి బెంగళూరులో సమావేశమయ్యాయని, కాంగ్రెస్ సహా ఆయా పార్టీలు 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కొమ్మిరెడ్డి కరంచంద్ అన్నారు. ఈ పార్టీల ఫ్రంట్ కు ఇండియా భారత జాతీయ ప్రజాస్వామ్య సమిష్టి కూటమి అని పేరును కూడా ఖరారు చేశారన్నారు. ఈ కూటమి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏపై విజయం సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కొమ్మిరెడ్డి కరంచంద్ ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం మెట్పల్లి పట్టణంలోని పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్లి కొత్త బస్టాండ్ సమీపంలో బాణసంచాలు కాల్చి స్వీట్లను పంపిణీ చేశారు. ఈరోజు ఏదైతుందో ఈరోజు చాలా ముఖ్యమైన ఘటన. ఎందుకంటే 26 పార్టీలు ఒక కూటమి ఏర్పడి ఈరోజు బెంగళూరులో కలిసి దాని పేరు ఏదైతే ఇండియా అని పెట్టిన. ఇండియా అంటే ఇండియా నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్, అంటే భారత జాతీయ అభివృద్ధి అన్ని కలుపుకునే కూటమి అని పెట్టింది. ఇది చాలా ముఖ్యమైన సందర్భం. ఎందుకంటే ఇది ఏదైతుందో ఎన్డీఏ ప్రభుత్వం గత 2 సార్లు 2014లో అలానే 2019లో గెలిచింది. ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఓడగొట్టాలని చెప్పేసి 26 పార్టీలు ఏదైతే కలిసి వచ్చినాయి. ఇది చాలా ముఖ్యమైన ఘటన. అదే వైపు మీరు చూసినట్టయితే ఎన్డీఏ కూటమిని చూసినట్టయితే ఎన్డీఏ ఏదైతుందో భయపడి అన్ని ప్రాంతీయ పార్టీలని ఏదైతే డెమోక్రసీని ఏదో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి పార్టీలను కలుపుకుంటుంది. మీరు మహారాష్ట్రలో చూసినట్టయితే ఎన్సీపీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద కూటమి, దాన్ని విడగొట్టింది. అట్లనే శివసేనని విడగొట్టి అలానే బీహార్లో ఎల్జీపీని విడగొట్టింది. ఏదైతే రీజనల్ పార్టీస్ ఉంటాయో రీజనల్ పార్టీస్ ఆ పార్టీస్ని విడగొట్టి ఒక కూటమి ఏర్పాటు ప్రయత్నం చేస్తుంది. అదే మీరు ఇండియాని చూసినట్టయితే ఏదైతే కొత్త కూటమి వచ్చిందో అన్ని పార్టీలు ఒక వేదిక పైకి వచ్చినాయి. ఇప్పుడు బెంగళూరులో వాళ్ళ యొక్క సమావేశం పూర్తయింది. దాని తర్వాత బాంబేలో కలుస్తారు. మాకు పూర్తి విశ్వాసం ఉంది 26 పార్టీలు ఇంకా ఎక్కువైతాయని చెప్పేసి. ఇవి తప్పకుండా రానున్న ఎన్నికల్లో మోదీని అలానే ఎన్డీఏ ప్రభుత్వాన్ని తప్పకుండా ఓడగొడతాయని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అంతేకాకుండా ఈ యొక్క తెలంగాణ గురించి కూడా మేము చెప్పాల్సుకున్నాము. బీఆర్ఎస్ అనే పార్టీ, బీఆర్ఎస్ కేసీఆర్ ఎందుకు స్థాపించిండు? కేసీఆర్ ఒక పెద్ద కూటమి ఏర్పడి మేము కాంగ్రెస్ పార్టీని ఓడగొడతామని చెప్పి ఆయన స్థాపించిండు. బీఆర్ఎస్ స్థాపించిన వెంటనే ఆయన కొందరు ఎవరి దగ్గరికి బెంగళూరులో కర్ణాటకలో జేడీఎస్ని కన్సల్ట్ చేసిండు, అట్లనే మమతా బెనర్జీని కన్సల్ట్ చేసిండు, అట్లనే అరవింద్ కేజ్రీవాల్ని కన్సల్ట్ చేసిండు, శివసేనని కన్సల్ట్ చేసిండు, ఆర్జేడీని కన్సల్ట్ చేసిండు. ఈ పార్టీలు మేము ముందు కూడా చెప్పుకుంటూ ఈ పార్టీకి చెందిన నాయకులైన కేసీఆర్ పైన కానీ టీఆర్ఎస్ పైన కానీ బీఆర్ఎస్ పైన కానీ విశ్వాసం లేదని చెప్పుకుంటూ వచ్చినాము. అదే ఈ రోజు ప్రూవ్ అయింది. ఎందుకంటే మమతా బెనర్జీ గారు ఈరోజు ఇండియా వైపు అంటే కాంగ్రెస్ పార్టీ కూటమి వైపే ఉన్నారు. ఆమెతో పాటు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈరోజు కూటమిలో ఆ మీటింగ్లో పాల్గొన్నారు, కూటమిలో భాగ్యస్వామి. అలానే ఎవరైతే శరద్ పవార్ కూడా అదే కూటమిలో ఉన్నారు. ఇంకా ఎవరైతే మన జేడీఎస్లో ఉన్నారో వాళ్ళు బీజేపీ వైపు పోతున్నారు. ఈరోజు బీఆర్ఎస్ అనేది ఒంటరి అయిపోయింది. ఇది ఒక మంచి సంకేతము. రానున్న ఎన్నికల్లో ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే ఇండియా అనే కూటమి స్థాపించిందో అది విజయం తప్పకుండా సాధిస్తుంది, ఎన్డీఏ ఓడుతుందని చెప్పి మాకు పూర్తి విశ్వాసం ఉంది. కొమ్మిరెడ్డి కరమన నాయకత్వం, ఈ కూటమి ఏదైతుందో ఇండియా అనే కూటమి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖార్గే గారి నేతృత్వంలో అయింది. దానికి మేము పూర్తిగా సంతోషిస్తున్నాము. ఈ కూటమి తప్పకుండా గెలుస్తుందని మేము విశ్వాసం తెలుపుతున్నాం. భారత ఐక్య కూటమి Comrade Ramal!
కాంగ్రెస్